అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్తపల్లి హెచ్ గ్రామం నుంచి పౌరాదేవి ఏదైతే మా గడువు ఉన్నటువంటి శివలాల్ మహారాజ్ యొక్క ఏదైతే స్థానం ఉన్నటువంటి పుణ్యస్థానానికి చేరుకోవడానికి మా దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఎందుకంటే వారే దీక్ష గురువు కాబట్టి ఇక వారి ఆధ్వర్యంలోనే ఈరోజు కొత్తపల్లి హెచ్ నుంచి ఇక్కడ ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు చేరుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల మా బంజారా సోదరులందరూ కలిసికట్టుగా అందరూ స్నేహభావంతో వారికి సేవ చేయడానికి ముందుకొచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ గాయత్రి గార్డెన్లో జరుపుకోవడం జరిగింది. కాబట్టి వారితో పాటు చాలా పుణ్యంగా ఇది ఏదైతే మా దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు మా గురువు అయినటువంటి రామరావు మహారాజ్ గారి యొక్క ఆశీర్వాదంతో వారు కూడా ఎన్నో ప్రతి తాండాలలో ప్రతి ఊళ్ళలో గ్రామాలలో పర్యటించి మా బంజారా సోదరులను చైతన్యపరిచి విద్యాపరంగా కానీ అన్ని పరంగా అనేక చైతన్యపరచడానికి వారు తిరిగి వారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి కూడా వారి యొక్క మారైతే దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము అందరము పాదయాత్రగా దాదాపుగా 10,000 మంది మా భక్తులు అందరూ పాదయాత్రగా 6వ తారీఖు నాడు పొద్దున పౌరాదేవికి చేరుకుంటారు. కాబట్టి ఇదే విధంగా ప్రతి రోజు అన్నదాన కార్యక్రమాలు 15 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లకు ఒకటి అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా పుణ్యం ఉన్నటువంటి మా కాశీ అయినటువంటి పౌరాదేవి మా యొక్క శివలాల్ భక్తులందరూ చేరుకుంటారు. కాబట్టి ఇదే స్ఫూర్తిని ముందుకు పోవాలి. మా బంజారా సోదరు ఈరోజు సహకరించినటువంటి మా పెద్దలందరికీ పేరు పేరున వారందరికీ 2 చేతులు నమస్కారం తెలుసుకుంటాం. మా స్వామికి 2003లో యాక్సిడెంట్ అయింది, రోడ్ యాక్సిడెంట్. మా ఫ్యామిలీ యాక్సిడెంట్ అయింది. సింగరేణి జాబ్ చేస్తారు, ఎంప్లాయీ మా భర్త. మంచిర్యాల సిసిసిలో ఉండేవాళ్ళం లక్ష్మూర్ మండలంలో. 2003లో రోడ్ యాక్సిడెంట్ జరిగితే ప్రేమ్ సింగ్ మహారాజ్ వచ్చిండు. పల్స్ 4 మీటర్ హార్ట్ కూడా కొంచెం కొట్టుకుంటుంది. అక్కడికి వచ్చేసి ఐసీలో పోయి 3 సార్లు చేయి తిప్పి కాళ్ళ కింద నిలబడి ఏడుచుకొని ప్రార్థన చేసి వచ్చాడు. కాళ్ళకు మొక్కి నేను ఏమేమి ఇచ్చానో మొత్తం నా గురు శక్తి మొత్తం ఆయనకే ఇచ్చాను. ఏమో కావాలన్నా నువ్వు ఆయన దగ్గర పడుకోమని నాకు చెప్పి నా భర్తకు పూర్వజన్మలో ఎప్పుడో శివలాల్ మహారాజు ఏదో వేరే వాళ్ళకు బతికించిందని చావు వినిపోతాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా భర్తకే జీవ సమాధిగా నాకు భర్తకు మళ్ళీ నాకు మాంగళ్యం నిలబెట్టిన ఈ వ్యక్తి, ఈ సుండి వ్యక్తి మేము జన్మ పుట్టాను. నా ప్రేమ్ సింగ్ మహారాజ్ రుణపడి ఉంటా. నా కన్నీరు తుడిచి నాకు ఓదార్చి వచ్చిన వ్యక్తి నా స్వామి. అంత బలం గల దీక్ష మాది. నేను మాత్రం ఎవరికి చేయకుండా నా పిల్లలకు కూడా నేను లేకుండా నా స్వామి దీక్షలో నేను ఎప్పుడైతే నాకు శక్తి ఉంటుందో అంతవరకు నేను చేస్తాను. మరి శివలాల్ మహారాజ్ గురించి చెప్పాలంటే నిన్న కొత్తపల్లి హెచ్ నానూరు మండలం నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మండు టెండాలో పాదయాత్రతోని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు తాడియాత్నూర్ ఉట్నూరు మీదుగా ఈశ్వర్ నగర్ తాండాలో ఆ రోజు బస చేయడం జరిగింది. మరి ఈ యొక్క పాదయాత్రలో ఇంత ఎండలో కూడా మా కాళ్ళు మండవు అసలే. మాకు ఎలా అంటే నడిస్తే కూడా ఇట్లా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.